రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఏం చేయాలట? మిమ్మును హింసించు వారిని దీవించాలి. దీవిస్తున్నారా? మీరు ఆ క్యారెక్టర్ కలిగి ఉన్నారా? మిమ్మల్ని హింసించు వారిని మీరు దీవిస్తున్నారా? ఎలాంటి మాటలు వస్తాయి చెప్పండి? ఎలాంటి మాటలు వస్తాయి మనకు ఎలాంటి మాటలు వస్తాయి? వాడు నాశనం అయిపోను, ఇలాగే ఉంటాయా? వాడి మీద దుమ్మెత్తి పొయ్యా, ఇలాంటివి మాటలు? ఎన్నైనానండి, మీరేం చేయాలి? అవన్నీ దీవించాలి. చల్లగా బ్రతుకు నాయన, వెళ్ళిపోవాలండి. మీకు అర్థం? చల్లగా బ్రతుకు, వెళ్ళిపో. అలాంటి మనస్తత్వం ఉండాలండి. మీకు అర్థం? నష్టాన్నైనా భరించు, అవమాన్నైనా భరించు, కానీ నువ్వెవరిని కూడా శపించవద్దు. అలాగన్నాడా? మీరు మిమ్మలను దూషిస్తున్న వారిని ఏం చేయాలంట? దీవించుడి, కానీ శపింపవద్దు. తిరిగి మీరు వారిని శపించవద్దు. మీకు అర్థం? ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడా? ఆలోచించండి. ఎంత తగ్గింపు జీవితం ఉంటే అంత ఎత్తుకు ఎదిగిపోతుంటామండి.